సిచ్యువేషన్ అంటే ఇప్పుడు గ్యాస్ కొరత ఎట్లా ఉంది మీ రెస్టారెంట్కి? గతంలో నుంచి మేము చికెన్ దమ్ బిర్యానీ కానివ్వండి, మటన్ దమ్ బిర్యానీ కానివ్వండి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కానివ్వండి, పలావ్స్, ఇంకా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇవన్నీ మేము మామూలుగా ఫస్ట్ నుంచే మేము కట్టెల పొయ్యి మీద చేస్తుంటాం. ఎందుకంటే మంచి టేస్ట్ కోసం అని మేము ఫస్ట్ నుంచే చేస్తున్నాం. సో సడన్గా ఇప్పుడు గ్యాస్ కొరత వచ్చేసింది కాబట్టి ఇది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే మేము ఆల్రెడీ మా మెన్యూలో 100 ఐటెంలు ఉన్నాయి. 100 ఐటెంలో మేము గ్యాస్ కొరత వల్ల 75 ఐటెంలు తీసేయడం జరిగింది సార్. 75 ఐటమ్స్, ఇది గమనించాల్సిన విషయం. మెనూలో 100 ఐటమ్లు ఉంటే 75 ఐటమ్స్ ఇక అందులోంచి డిలీట్ చేసేసారు. 25 ఐటమ్స్ మాత్రమే పెడుతున్నారు, అది కూడా వీటి మీద చేస్తా ఉన్నారు. ఎస్, ఆ 25 ఐటమ్స్ కూడా గ్యాస్ ఎప్పుడో కానీ ఈ రోజు బుక్ చేస్తే మాకు ఎప్పుడో 10 days అట్లా అవుతుంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది గ్యాస్ లేక. సో ఆ 75 ఐటమ్స్ తీసేసి జస్ట్ ఓన్లీ మేజర్గా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఆ 25 ఐటమ్స్నే మేము కస్టమర్కి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర ఉన్న పరిస్థితి ఇది. సో కస్టమర్లు కూడా చాలామంది రావడం కూడా తక్కువ చేశారు. ఎందుకంటే ఇంతకుముందుకు మా దగ్గర చాలామంది వచ్చేవాళ్ళు, ఒక 500 మెంబర్స్ దాకా కస్టమర్లు వచ్చేవారు. ఇప్పుడు చూస్తే ఒక 150 మెంబర్స్ కూడా రావట్లేదు. ఆల్మోస్ట్ స్టాఫ్కు జీతాలు ఇవ్వడం కూడా కొంచెం ఇబ్బందికరమైనది. ఎందుకంటే మనకు 80 మంది స్టాఫ్ ఉన్న దగ్గర ఇప్పుడు అంతమందిని మెయింటైన్ చేసి శాలరీస్ ఇవ్వాలంటే సో మేనేజ్మెంట్కి కూడా చాలా ఇబ్బంది. సో అది మేజర్గా గ్యాస్ కొరత అనేది మా గ్యాస్ కంపెనీ నుంచి ఏం చెప్తున్నారు వాళ్ళు బుక్ చేస్తే? గ్యాస్ ఇక్కడ లేదు, అక్కడ పైన యుద్ధాలు జరుగుతున్నాయి, మేమేం చేయలేమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది సార్. సో వాళ్ళు చెప్పడం సింపుల్గానే ఉండొచ్చు, కానీ మాలాంటి జీతాల మీద ఆధారపడి బతికే వాళ్ళ జీవితాలు మాత్రం చాలా అస్తవ్యస్తం అయినాయి. ఎందుకంటే జీతాలు వస్తాయో రావో అనే పరిస్థితిలో కూడా ఇంకా మేము అది సందిగ్ధాలనే ఉన్నాం. ఎందుకంటే